జిల్లా మందమరిలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఈ కార్యాలయం పనిచేస్తుందని వివేక్ చెప్పారు. మందమరి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ యువతకు అవకాశాలు కల్పించడమే తన ధ్యేయమని వివేక్ వెంకటస్వామి చెప్పారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. కార్యాలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకుని భూపాలసీ ద్వారా మనం పరిష్కారం చేయవచ్చు. తర్వాత ఒక రెవెన్యూ అధికారి పోయిండు, హైదరాబాద్ లో రైతున్నాడు, ఆయన ఆధార్ కార్డు కొనలేదు. మన జిల్లాలో కూడా మే 1 నుంచి ఈ అవగాహన కార్యక్రమం అయిపోయిన తర్వాత భీమారాం మండలంలో పైలట్ ప్రాజెక్టు జరుగుతుంది. కానీ భూ మార్కెట్ చట్టం తీసుకొని వస్తే మనకి లాభం ఏమున్నాయి దాని గురించి ప్రజలకు కరెక్ట్ గా అవగాహన ఉండాల్సింది. సో ఇప్పుడే నేను రాకపోతే చెట్టుడే మాట్లాడుతూ అడిగాను, ఎవరైతే భూమి అమ్ముతారో వాళ్ళ ఫోటోగ్రాఫ్లు ఉంటాయి, వాళ్ళ భూమి ఇది మ్యాప్ ఉంటుంది, మీ ఫోటోగ్రాఫ్లు ఉంటాయి, మీ సంతకాలు ఉంటాయి. మళ్ళా మీరు అమ్మినప్పుడు మన ఎవరైతే కొనబోతున్నారో మీరు పోయి అక్కడ ఆన్లైన్ లో చూసుకోవచ్చు అనమాట. నిజంగానే ఎవరు పండుతారు, ఎవరిని భూమి సరైన వ్యక్తితోని ఈ భూమి కొంటున్నా లేదా. ఎందుకంటే చాలా మంది నష్టపోయారు. ఎవరైతే నిజంగా పట్టినారు కాదు వాళ్ళు వేరే పేరు పెట్టుకొని వేరే వ్యక్తి అదే పేరు పెట్టుకొని ఇవన్నీ కూడా దండాలు కావడం జరిగింది.